హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీలో గనుక ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మా మరిది పెళ్లి కోసం అయితే పూణే నుంచి వచ్చేసామండి. ఇంకా ఈరోజైతే పెళ్లి వేడుక అయితే చూసేద్దాము. ఫస్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ మా ఇంటి దగ్గర అయితే రెడీ అయిపోయి పెళ్లి మండపానికైతే డైరెక్ట్‌గా వచ్చేసామనమాట. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ మండపం దగ్గరికొచ్చేసాం. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. రామాపురంకి దగ్గరలో సాయిబాబా కళ్యాణ మండపం ఉంటే అక్కడైతే జరిగిందనమాట పెళ్లి. అంటే మాకొచ్చేసి నైట్ టైమ్ గానీ, లేదు అనంటే ఎర్లీ మార్నింగ్ గానీ ఎక్కువగా ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. చాలా రేర్‌గా నేను చూసిందయితే మార్నింగ్ టైమ్‌లో జరగడం. మా ఇద్దరు మరుదులవేంటో మార్నింగ్ టైమ్‌లోనే జరిగినియనమాట. పెద్ద మరిదిది గూడా మార్నింగ్ టైమే, చిన్నబ్బాయిది కూడా ఇప్పుడు మార్నింగ్ టైమే అనమాట. మార్నింగ్ 10:30కి అలా. పెళ్లి మండపానికైతే రీచ్ అయిపోయాము. ఇంకా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురైతే రాలేదు. ఇంకా వచ్చిన తర్వాత మా అమ్మ కొంచెం బ్రేక్‌ఫాస్ట్ చేయలేదనమాట. అలాగే మా మమ్మీ తింటూ పాపకు కూడా తినిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టీ తాగలేదు అని చెప్పేసి ఇక్కడికొచ్చేసి టీ అయితే తాగుతున్నాం. టీ కూడా అవైలబుల్‌గా ఉందనమాట. ఇంకా టీ తాగేసి వచ్చి ఇక్కడ చైర్స్‌లో కూర్చున్నాము. అందరొచ్చిన తర్వాత పెళ్ళికొడుకు, పెళ్ళికూతురైతే వచ్చారనమాట. ఈలోపు మా పాపకేదో దెబ్బ తగిలింది. ఇంక ఏడుస్తా ఉందనమాట. తగిలిందా అంటే తగలలేదనే చెప్తుందసలకి. తగిలినా గానీ, ఇంకా ఇదిగోండి ఇక్కడైతే పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వచ్చేస్తున్నారని చెప్పేసి మేమైతే ఎదురుగా వచ్చామనమాట. ఇంకా లోపలికి వెళ్తూ ఉన్నారు పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు. లేట్ అయిపోతుందని చెప్పేసి అరుస్తా ఉన్నాడు పంతులేమో. ఫస్ట్ అబ్బాయితో చేపిచ్చే పూజలైతే స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా అమ్మాయి అయితే ఒక రూమ్‌లోకెళ్ళేసి ఉండింది. తర్వాత తనని పిలిచినప్పుడు తనొచ్చేసి తనకు చేయాల్సిన పూజలైతే చేస్తూ ఉందనమాట. ఇంక మేమైతే ఈరోజు మొత్తం స్టేజ్ మీదే ఉన్నాము. పిల్లల్ని చూసుకోవడానికైతే మమ్మీ, అత్తయ్య వాళ్ళున్నారు కాబట్టి ఇంకా వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. మేమైతే ఇక్కడ కూర్చున్నాము. ఫస్ట్ అయితే ఇంకా అబ్బాయితో గణపతి పూజ అయితే చేపిస్తున్నారండి. అంటే నేను ఇవన్నీ క్లిప్పింగ్స్ గుర్తుగా పెట్టుకుంటున్నాను. మా పెళ్ళప్పుడు మేము అంత గుర్తుగా తీసుకునేంత ఇది ఉండదు కదా! ఇంక ఇప్పుడైతే అన్నీ కొంచెం గుర్తుగా మంచిగా తీసుకున్నాననమాట. వీళ్ళైతే మధ్యలో కట్టే చెరసాలైతే భలే తీసుకున్నారండి. నాకు చాలా నచ్చింది. మా అప్పుడు నేను అంటుంటే గూడా ఎవరు తీసుకోలేదిది. అంటే నార్మల్‌గా టవల్ లేకపోతే వైట్ క్లాత్ ఏదైనా తీసేసుకొని పెట్టడం అలా చేశారు మా పెళ్ళిళ్ళప్పుడు. ఇంకా ఇప్పుడైతే మాత్రం మంచిగా ఇవి మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉంటున్నాయి. ఇంకా అదైతే తెచ్చుకున్నారు అత్తయ్య వాళ్ళు. ఇదిగోండి ఇలా మధ్యలో అయితే మా చెల్లి కాసేపు, మా ఆడపడుచు కాసేపు ఇద్దరు అలా పట్టుకుంటూ ఉన్నారనమాట. ఎందుకంటే చెయ్యి నొప్పొస్తుంది కదా! ఒక్కరే పట్టుకోవాలి అనంటే. అందుకని చెప్పేసి వాళ్ళు ఎక్స్‌చేంజ్ అవుతూ పట్టుకుంటూ ఉన్నారు. తర్వాత ఇక్కడ ఇద్దరికైతే కంకణాలైతే కట్టిచ్చేశారు పంతులు గారు. ఇంకా కంకణాలు కట్టిచ్చేసి జీలకర్ర, బెల్లం పెడితే మనకి సగం పెళ్లయిపోయింది అంటారు కదా! జీలకర్ర, బెల్లం పెట్టిన తర్వాత ఇంకా టైం ఎంతసేపయినా ఏమి అనరనమాట రెడీ అవ్వడానికి. ఇదిగోండి ఇక్కడైతే ఫస్ట్ జీలకర్ర, బెల్లం అయితే పెట్టిచ్చేశారు పంతులు గారింకా. జీలకర్ర, బెల్లం పెట్టిన తర్వాత అందరూ వచ్చి అక్షింతలు వేస్తారండి. ఇక్కడైతే మా డ్యాడీ, మా మమ్మీ అయితే అక్షింతలు వేసేసి వెళ్తున్నారు. తర్వాత మా వారు, నేను అక్షింతలైతే వేస్తున్నాము. ఇంకా ఒకరి తర్వాత ఒకరు మా ఆడపడుచు వాళ్ళు, తర్వాత మా చెల్లి వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, అలాగే మా అత్త వాళ్ళు వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరొచ్చేసైతే అక్షింతలైతే అందరూ వేసేశారు. రావాలి దంపతులు చేస్తే బాగుంటుంది రుచి కూడా రాకపోతే ఎట్లా? ఇంకా పెళ్ళికొడుకు, పెళ్ళికూతురైతే తలంబ్రాలు బట్టలు కట్టుకోవడానికైతే వెళ్లారు. కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకసారి ఇలా మా వాళ్ళ దగ్గరికైతే వచ్చామనమాట. వచ్చి చూస్తే మా పిల్లలు చూడండి ఎలా నిద్రపోతున్నారో. నిషిక మా అమ్మ దగ్గర, మా కశ్వి మా తమ్ముడి దగ్గర ఇలా నిద్రపోతూ ఉన్నారనమాట.
వారు మంచిగా మా మరిది అయితే పిల్లల్ని వాళ్ళెవరో ఒకరికి అప్పజెప్పేసి చిల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఎత్తుకోవాల్సొస్తదని ఎప్పుడు మా తమ్ముడి మీదయితే పారేస్తాననమాట. ఇక్కడైతే ఇంకా ఫైనల్‌గా తాళి కట్టేస్తున్నాడు మా మరిది. ఆళ్ళిద్దరూ రెడీ అయిపోయి వచ్చేసారు. వీడియో తీయమన్నావా? ఇంకిలా పంతులైతే మంచిగా పూజ చేపిస్తూ వాళ్ళకైతే తలంబ్రాలు పోపిస్తూ ఉన్నారనమాట. ఈలోపు ఈ కొబ్బరి చిప్పలతో అక్కడ పనయిపోయింది. నాకిచ్చారు పట్టుకోమని. పట్టుకొని ఇదైతే కొంచెం చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది ఈ డిజైన్ ఇలా చేయడం అనేది. చీలిపోయింది, రెడీ చేసుకోండి. ఎవరు తీశారు? ఇంక పెళ్ళంతా అయిపోయిన తర్వాత లంచ్ చేయడానికైతే వచ్చేసాము. ఈరోజైతే తిన్నానో కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడైతే జాంగ్రీ, అలాగే సేమియా పాయసము, అలాగే కొంచెం ఏమంటారు గోంగూర చట్నీ, బిర్యానీ రైస్, ఇంకా అరటికాయ బజ్జీ ఇలా పెట్టారనమాట. మా పాప జాంగ్రీ నేను తింటాను, తింటాను అంది. తనది తినలేదు కానీ నాదేడ తినిద్ది. అది చాలా ఎక్కువ స్వీట్ ఉంటది కాబట్టి అంత ఎక్కువగా తినలేమనమాట. ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని వచ్చేలోపు ఇక్కడ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. ఇలా కేక్ కటింగ్ అయితే జరిగిపోయిందనమాట. జరిగిన తర్వాత మేమైతే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి వెయిట్ చేస్తున్నామనమాట. పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు వెళ్దామని చెప్పేసి వీళ్ళు ఈరోజు నైట్‌కే తిరుపతికి వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ పేరు చెప్పి ఇంట్లోకి వెళ్ళాలనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది.
అమ్మాయి పాట పాడి లోపలికి రావాలా పేరు చెప్పమ్మ మరి నేను మా బావ రామకృష్ణ వచ్చాం. పేర్లు అయితే చెప్పేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి దండం అయితే పెట్టేసుకున్నారండి. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.